నమస్కారం మిత్రులారా, మా ఛానెల్కు స్వాగతం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ సోమశిల డ్యాం గురించి పూర్తి చరిత్ర తెలుసుకుందాం. పెన్నా నదిపై నిర్మించిన ఈ భారీ ప్రాజెక్టుకు 1975 జూన్ 4న అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జలాగం వెంగళరావు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 1976లో నిర్మాణ పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. వేలాది మంది కార్మికులు, ఇంజనీర్లు ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఈ ప్రాజెక్టును నిర్మించారు. 1989లో డ్యాం నిర్మాణం పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మించబడింది. సోమశిల డ్యాం పెన్నా నదీ పరివాహక ప్రాంతంలోనే అతిపెద్ద జలాశయం. దీని ద్వారా నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లోని లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. అలాగే అనేక పట్టణాలు, గ్రామాలకు తాగునీరు కూడా సరఫరా అవుతోంది. చెన్నై నగరానికి నీటి సరఫరాలో కూడా ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుంది. వర్షాకాలంలో డ్యాం నిండిపోయి గేట్లు ఎత్తినప్పుడు కనిపించే దృశ్యం అద్భుతంగా ఉంటుంది. అందుకే ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు. ఈ డ్యాం కేవలం ఒక ఆనకట్ట మాత్రమే కాదు, రైతుల జీవితాలను మార్చిన జీవనాధారం. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి చారిత్రక ప్రదేశాలు, ఆలయాలు, డ్యాంల గురించి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా నొక్కండి. ధన్యవాదాలు.